బీసీల మాటెత్తే అర్హత బీఆర్ఎస్ కు ఉందా? బీసీలకు ఉన్న రిజర్వేషన్లు తగ్గించిందే బీఆర్ఎస్. బీసీ కుల గణనను బహిష్కరించిన కేసీఆర్ కుటుంబం, బీసీ నేతలను జైలుకు పంపిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటూ పిలుపునిచ్చిన తెలంగాణ బంద్లో బీఆర్ఎస్ పాల్గొనే నైతిక అర్హత ఉందా అని నిలదీస్తున్నారు బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఉంటే 2018లో పనిమాల చట్ట సవరణ చేసి ఆ కోటాను 22%కి పరిమితం చేసింది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అని ప్రశ్నిస్తున్నారు బోడే రామచంద్ర యాదవ్. రిజర్వేషన్ల తగ్గింపుకు వ్యతిరేకంగా ఆనాడు బీసీ సంఘాలు ఆందోళనకు దిగిన ఒక్క బీఆర్ఎస్ నేత కూడా ఇది అన్యాయం అన్న పాపాన పోలేదు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం కోసం కుల గణన చేపట్టింది రేవంత్ సర్కార్. కనీసం ఆ కుల గణనలోనూ పాల్గొనకుండా దూరంగా ఉండిపోయింది కేసీఆర్ కుటుంబం కాదా అని ప్రశ్నిస్తోంది భారత చైతన్య యువజన పార్టీ. ఆ సర్వే బీసీ గణనకే అని తెలిసినా పాల్గొనకపోవడాన్ని ఎలా చూడాలి? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీ బంధు ప్రకటించింది, కానీ అదంతా ఎన్నికల స్టంట్గానే మిగిలింది. కేవలం బీసీ ఓటు బ్యాంకు కోసం ఆడిన నాటకంగానే కనిపించింది. పైగా బీసీ నేతలైన బండి సంజయ్, తీన్మార్ మల్లన్నను జైలుకు పంపించడాన్ని, బీసీ లీడర్ అయిన ఈటెల రాజేందర్ను మంత్రి పదవి నుంచి తప్పించి ఆ పోస్టు హరీష్ రావుకు ఇవ్వడాన్ని తెలంగాణ సమాజం గుర్తు చేసుకుంటోంది. బీసీలకు రిజర్వేషన్లు రాజ్యాంగ సవరణతోనే సాధ్యం, లేదా 9వ షెడ్యూల్లో చేర్పిస్తేనే సాధ్యం అంటూ ఢిల్లీలో ధర్నా చేశారు. దానికి నైతిక మద్దతు కూడా ఇవ్వలేదు బీఆర్ఎస్. అలాంటిది బీసీ బంద్కు ఎలా మద్దతు ఇస్తోందని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ. తెలంగాణ ఏర్పాటు నుంచి 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ బీసీలకు రిజర్వేషన్ల కోసం ఏనాడు కొట్లాడింది లేదు. ఆ దిశగా కుల గణన చేసింది లేదు. పోనీ బీఆర్ఎస్ వాదిస్తున్నట్లుగా కేంద్రంతో పోట్లాడింది లేదు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశం రాజకీయ అంశంగా మారడంతో బీసీ బంద్కు తాము కూడా మద్దతిస్తున్నామని చెప్పడం పచ్చి రాజకీయ అవకాశవాదమేనంటున్నారు బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్.